హాయ్, నేను డాక్టర్ రాగిని జాతా ఫర్టిలిటీ సెంటర్ గచ్చిబౌలి నుంచి మాట్లాడుతున్నాను. నార్మల్గా మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఫస్ట్ 3 to 5 డేసే అవుతుంది. బ్లీడింగ్ ఆగిపోయాక కూడా మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది అనుకో, అరౌండ్ 10 to 15th డే అప్పుడు ఆ రకమైన బ్లీడింగ్ ని మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేసి అంటాం. మోస్ట్లీ అది కన్సిడర్డ్ సమ్ టైమ్స్ అది నార్మల్ గా కన్సిడర్ చేస్తాము, ఎందుకంటే ఇది ఇంప్లాంటేషన్ బ్లీడ్ కిందికి అనేది తెలుసుకోవచ్చు. అది జస్ట్ స్పాటింగ్ లాగా 1 డే అవ్వచ్చు, దాన్ని ఎక్కువ ఇగ్నోర్ మాత్రం చేసుకోవచ్చు. కానీ ఈ రకమైన బ్లీడింగ్ మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ కంటిన్యూస్గా అవుతుంది అనుకోండి 3 to 5 days, అది నాట్ అ గుడ్ సైన్. దీనికి రీజన్స్ ఏముండొచ్చు అంటే ఏమన్నా సర్వైకల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఇరోజన్, సర్విసైటిస్ ఆర్ పాలిప్స్ వీటిలో ఏదన్నా ఉన్నట్లయితే కూడా ఈ మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సెకండ్ థింగ్, మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ ఏమన్నా లార్జ్ ఫైబ్రాయిడ్స్, సబ్ మ్యూకోజల్ ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ వీటి వల్ల ఎండోమెట్రియం అనేది ఇంపేర్ అయినప్పుడు కూడా ఈ రకమైన బ్లీడింగ్ అవుతుంది. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఎందువల్ల ఇది బ్లీడింగ్ అవుతుందో అనేది మనం తెలుసుకొని దానికి ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే మిడ్ మెన్స్ట్రల్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే, జస్ట్ బిఫోర్ బ్లీడింగ్ ఏమన్నా నార్మల్ మెన్స్ట్రల్ సైకిల్ కంటే ముందు ఒక 5 to 6 days నుంచి స్పాటింగ్ లాగా అవుతున్నప్పుడు కూడా ఇది వన్ ఆఫ్ ది నాట్ అ గుడ్ సైన్. ఎందుకంటే షెడ్డింగ్ అనేది ప్రాపర్ గా అవ్వకపోతే, బ్లీడింగ్ నార్మల్ గా అవ్వకపోతే కూడా అందులో హార్మోనల్ కాజ్ ఏదన్నా ఫస్ట్ అనేది తెలుసుకుందాం. సో హార్మోనల్ కాజ్ ఏది ఉండొచ్చు స్పాటింగ్ అయ్యి తర్వాత బ్లీడింగ్ అవ్వడం ఏంటి అంటే, ఎగ్ గ్రోత్ ఏదైనా సరిగ్గా అవ్వట్లేదు ఆర్ ఎగ్ రిలీజ్ సరిగ్గా అవ్వట్లేదు, సిస్ట్ ఏమైనా ఫామ్ ఉన్నట్లయితే ఈ రకమైన బ్లీడింగ్ అవుతుంది అనమాట. ఇనీషియల్గా స్పాటింగ్ ఫాలోడ్ బై బ్లీడింగ్. సో ఇది కూడా మనం నార్మల్ స్కానింగ్లో అండ్ హార్మోనల్ టెస్ట్ చేసుకున్నట్లయితే రీజన్ తెలుస్తుంది, దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని నుంచి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే జాతాకు వచ్చి కనుక్కోండి. థ్యాంక్ యూ.